అమెరికాకి సంబంధించిన అమెజాన్ సంస్థ కూడా వాళ్ళ ఉద్యోగులు ఎవరికి కూడా టిక్ టాక్ హలో చైనాకి సంబంధించిన యాప్స్ వాడొద్దని కూడా చెప్పింది. ఇవన్నీ పరిణామాలు చూసి ఒక్కసారిగా జిగ్మన్నది. అంటే అది ఎంత దారుణమైన దెబ్బ అంటే చైనాకి, ఇప్పుడు మన ఇండియాలో రిలయన్స్ ఇంకా టాటా గ్రూప్స్ ఇలాంటి పెద్ద పెద్ద టాప్ ఒక 15 సంస్థలు ఒక్కసారిగా కుప్పకూలిపోతే ఇండియా పరిస్థితి ఎంత ఆర్థికంగా దెబ్బతింటుందో ఇప్పుడు చైనా పరిస్థితి అలాగ అయిపోయిందండి. ఇది ఒక రకంగా అంటే నరేంద్ర మోదీ గారు ఎలా ఆలోచించారంటే నిజంగా ఒక రకంగా నాకు చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఎదుటివాడు బలాన్నే కాకుండా బలహీనత మీద కొట్టాలి. చైనా ఆయుధపరంగా అంత ఇంత అని చెప్పి అన్నారు, కానీ ఆయన ఆయుధాలతో దాడి చేయలే, కేవలం తెలివితేటలతో వాళ్ళ బలహీనత మీద దెబ్బ కొట్టేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి గజ వణుక్కుంటా మన దగ్గరకు వచ్చింది. ఇదే కనుక మనం మనసు మార్చుకుంటే ఏం చేసుకుంటారో భయ అని చెప్పి అట్లనే ఉంటే చైనా పరిస్థితి ఏమైపోతుందో అర్థం చేసుకోండి. అంటే చైనాలో అసలే నేను మొదటి నుండి చెప్తానన్నా, చైనా ఏంటంటే మనతో వ్యాపార సంబంధాలు బాగా పెట్టుకున్నాయి, కొంచెం అనుకోకుండా మా మీద కయ్యానికి కాలు దువ్వద్దు, దూతే పరిస్థితి ఘోరంగా ఉంటుంది, మీకు ఎక్కువ లాస్ మాకంటే అని చెప్తానున్నాం. వాళ్ళు వాడే ప్లాస్టిక్ బొమ్మలు మనకు అవసరం లేదనుకుంటాం, టపాసులు మనకు అవసరం లేదనుకుంటాం, ఇలాంటి వ్యాపులు మనకు అవసరం లేదనుకుంటాం, మనం వాడకుండా